హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం జీరా రైస్ అండ్ పన్నీర్ కర్రీ ఎలా చేసేద్దామో చూసేద్దామా. ఫస్ట్ పన్నీర్ని క్యూబ్స్గా కట్ చేసుకోండి. క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీర్లో కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్ వేసుకొని పన్నీర్ ముక్కల్ని మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ముందుగా కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ అదే పాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక అందులో కొన్ని టొమాటోస్ అండ్ కొన్ని ఉల్లిగడ్డలు అండ్ కొన్ని జీడిపప్పులు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దాన్ని లిడ్ పెట్టుకొని 2 minutes ఉంచేయండి. 2 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే బాగా ఫ్రై అయి ఉంటాయి. ఫ్రై అయిన మిక్చర్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ చేసేసుకోండి. మిక్సీ చేసుకున్న మిక్చర్ని పక్కన పెట్టేయండి. ఇంకొక పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని 2 tablespoon గీ వేసుకొని అందులో 2 బిర్యానీ ఆకులు వేసుకోండి. బిర్యానీ ఆకులు వేసుకున్న తర్వాతకి చెక్క, లవంగా, పట్టాని బాగా మిక్స్ చేసుకొని అందులో వేసేసుకోండి. తర్వాత 2 పచ్చిమిరపకాయలు వేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్న టొమాటో పేస్ట్ని ఇందులోకి వేసేయండి. నేను అల్లం పేస్ట్ వేసుకోవడం మర్చిపోయాను గాయస్, ఇప్పుడు వేసుకుంటున్నాను. మీరు ముందే వేసుకోండి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి అండ్ మీకు టేస్ట్కి తగినంత కారం వేసుకోండి అండ్ కొంచెం పసుపు వేసుకోండి. తర్వాత బాగా మిక్స్ చేసుకోండి గైస్. మిక్స్ చేసుకున్న దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. మీ గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక 5 minutes ఉంచేసేయండి. 5 minutes తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాతకి బాగా కలుపుకుంటే మన టేస్టీ పన్నీర్ కర్రీ రెడీ. ఇప్పుడు జీరా రైస్కి మనం ఇండియన్ గేట్ బాస్మతి రైస్ని తీసుకొని వాష్ చేసి పక్కన పెట్టేసేయండి. వేరే ప్యాన్ తీసుకొని అందులో 1 tablespoon ఆయిల్ వేసుకోండి. అందులో 2 tablespoon గీ వేసుకొని అందులో 2 బిర్యానీ ఆకులు వేసుకోండి. అందులో 2 పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. దాని తర్వాత చెక్క, లవంగా, పట్టా పౌడర్ వేసుకోండి. అల్లం పేస్ట్ వేసుకోండి. దాని తర్వాతకి 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసుల వాటర్ వేసుకొని బాగా బాయిల్ అయ్యే వరకు ఉంచండి. బాయిల్ అయిన తర్వాతకి అందులో ముందుగా వాష్ చేసుకున్న బియ్యాన్ని అందులో వేసేయండి. మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాతకి లిడ్ పెట్టి క్లోజ్ చేసి 5 minutes తర్వాత చూస్తే మన టేస్టీ జీరా రైస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేస్ట్ రియల్గా సూపర్గా వచ్చింది. తప్పకుండా ట్రై చేసి కామెంట్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ. బై బాయ్.